ఏమండి, విశ్వాసులు భ్రష్టులైపోయే అవకాశం ఉందండి. భ్రష్టులైపోయే అవకాశం ఉందండి. కాకపోతే మనం ఏం చేయాలండి? భ్రష్టత్వంలో పడిపోకూడదు. దేవుని యొక్క సాయాన్ని కోరుకుంటూ దేవుణ్ణి ఆనుకుని బ్రతకాలండి. మనం ఏం చెప్పారంటే ఒకసారి ఒక పాఠంలో చెప్పాను కదండి మీకు, ఈ యొక్క ద్రాక్షావళిని అంటుకట్టబడి ఉండాలని చెప్పానండి. అంటుకట్టబడి ఉంటేనే ఆ చెట్టులో ఉన్న లక్షణాలన్నీ దీంట్లోకి వెళ్తాయి. అది లేనప్పుడు ఏమవుతుందంటే నరికి వేయబడి అగ్నిలో పాడేస్తాను అన్నారండి, పీకి వేయబడి. కాబట్టి సంఘంలో ఉన్న మనం ఏం చేయాలంటే విశ్వాస భ్రష్టత్వంలోకి వెళ్ళిపోకుండా దేవునికి ఇష్టానుసార్లుగా బ్రతకాలి. ఇకపోతే ఈ వారం పాఠం ఏంటంటేనండి, మారు మనసు పొందిన వారు మారు మనసు పొందటం మళ్ళీ అవసరమా? ఏమండి, మారు మనసు పొందిన వారు మరలా మారు మనసు పొందటం అవసరమా? ఈ పాఠం చెప్పిన తర్వాత మీరే చెప్తారండి అవసరమా కాదో. కాబట్టి ఈ పాఠంలోకి వెళ్ళిపోదామండి. అసలు మారు మనసు అంటే ఏంటండి? మారు మనసు అంటే ఏంటండి? మనసును మార్చుకోవడం. ఏమండి, మనసును మార్చుకోవడం అంటే ఇంతకుముందు మందు తాగేవాడు, మద్యపానం మందు తాగేవాడు ఇప్పుడు మందు తాగడం మానేయడం. మారడం అంటే ఇంతకుముందు సిగరెట్ కాల్చేవాడు ఇప్పుడు కాల్చడం మానేయడం. అంటే యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత. ఇంతకుముందు బూతులు తిట్టేవారు ఇప్పుడు తిట్టడం మానేయాలండి. ఏమండి, ఎందుకంటే దేవుడు ఆ పాటలో చెప్తూ ఆడవాళ్ళు పరిచారకులైన మా స్త్రీలు ఎలా ఉండాలన్నారండి? కొండెములు చెప్పకుండా వారుగా ఉన్నారండి. అంటే వీళ్ళ దగ్గర ఏముంటాయండి? కొండేలు ఎక్కువ వస్తాయండి. కాబట్టి వీళ్ళు ఏం చేయాలండి? జాగ్రత్తగా ఉండాలండి. అయితే బూతులు తిట్టిన వాళ్ళు అయితే ఇంతకుముందు యేసు ప్రభువుల వారికి వచ్చిన తర్వాత ఏం చేయాలండి? బూతులు తిట్టకూడదండి. అయితే యేసు ప్రభువుల వారిని మనం అంగీకరించిన తర్వాత, మన మారు మనసు అనేది వచ్చిన తర్వాత మరలా ఏం చేయకూడదండి? పాత వాటి జోలికి వెళ్ళకూడదండి. ఒక మాటలో చెప్పాలంటే మనం ఇంతకుముందు ఏదైతే చేసామో వాటిని మళ్ళీ చేయకూడదండి. లేకపోతే యోహాను గారు ఒకసారి చెప్తారు కదండి, పరలోక రాజ్యం ఒకసారి తీద్దామండి. 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం అండి. పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందుడి అని చెప్తారు కదండి 3వ అధ్యాయంలో. యోహాను సువార్త, మత్తయి సువార్త అండి, సారీ అండి, మత్తయి సువార్త అండి 3వ అధ్యాయం అండి. ఆ దినములందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలోని 5వ వచనం అండి. ఆ సమయమున యెరూషలేము వారును యోధా వారందరూ యోర్దాను నది ప్రాంతంలో వారు ఎవరండి? ఇల్లండి, యెరూషలేము వారు యోధా వారందరూ యోర్దాను నది ప్రాంతంలో వారందరూ అతని వద్దకు వచ్చి పాపాలు ఒప్పుకొనుచు తమ పాపాలు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందిచుండిరి. ఏమండి, యెరూషలేము వారు యోధా వారు వచ్చినప్పుడు యోహాను గారు ఏం మాట్లాడకుండా బాప్తిసం ఇచ్చేసారండి. ఇక్కడ చూసినట్లయితేనండి, ఎవరండి? యెరూషలేము వారు యోధా వారందరూ వచ్చినప్పుడు తమ పాపాలు నిజంగా ఒప్పుకొంచున్నారని ఇక్కడ యోహాను గారు బాప్తిసం ఇవ్వడం అనేది జరిగిందండి. కింద పరిసయ్యుల దగ్గరికి వచ్చేసరికి చూడండి, వీళ్ళు వాస్తవానికి బాప్తిసం తీసుకోవాలని ఉద్దేశం వీళ్ళు రాలేదండి, కనిపెట్టడానికి వచ్చిన వారండి. వీళ్ళు వాళ్ళని చూసి ఏమంటున్నారు చూడండి ఒకసారి. ఏమండి, సర్ప సంతానం అన్నారండి. వీళ్ళు చూసండి, ఎవరినండి? పరిసయ్యులను సద్దుకాయలు అనేకులు బాప్తిసం పొందుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పువాడు ఎవడు? ఏమండి, రాబో ఉగ్రతను తప్పించుకోవడం మీకు బుద్ధి చెప్పువాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడు. అంటే మారు మనసు పొందామంటే ఏముండాలంటండి? ప్రతిఫలం తగిన ఫలం అనేది మనలో ఉండాలండి. మారు మనసుకు తగిన ఫలాలు లేనప్పుడు ఏమవుతుందండి? సర్ప సంతానం. అంతే కదండి, మనకు దేవుని నమ్ముకున్నాం, దేవుని ఫలాలు మనం లేనప్పుడు దాని అర్థం ఏంటండి? సర్ప సంతానం. అంతే కదండి. కాబట్టి మనం ఎలా ఉండాలండి? మారు మనసుకు తగిన ఫలాలు అనేవి మనలో ఉండాలండి.
మనందరికీ తెలిసిన సందర్భం ఏంటంటే అందరూ బాప్తిస్మం ఎందుకు తీసుకుంటున్నారంటే తమ పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం అనేది పొందుతున్నారు. యేసుక్రీస్తు తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం అనేది పొందుతున్నారండి. అయితే పొందిన తర్వాత వాళ్ళు ఏమవుతారండి? విశ్వాసులు అవుతారు, సంఘానికి వస్తారు. ఇప్పుడు సంఘంలో ఉన్న విశ్వాసులు అపరాధులయ్యే అవకాశం ఉందా? ఏమండి, పోయిన పాఠంలో ఏం చెప్పుకున్నామండి? ఒక్కసారి వెలిగింపబడి మరలా అపరాధంలో పడితే ఏమవుతుందన్నాడండి? అటు వారిని నూతన పరచడం అసాధ్యం అన్నాడండి. అంటే పడిపోయే అవకాశం ఉంది కానీ భ్రష్టత్వంలోకి వెళ్తే ప్రమాదం అని చెప్పామండి మనం. అయితే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే విశ్వాసులు అపరాధంలో పడే అవకాశం అనేది ఉందండి. ఒకసారి కొరింథీ మొదటి పత్రిక చూద్దామండి. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం అండి. ఇక్కడ సందర్భం ఏంటంటేనండి రొట్టె ద్రాక్ష రసం సందర్భం అండి. ఇక్కడ ఏమండి 24వ వచనం చూద్దామండి ఒకసారి. అంటే పైన యేసుప్రభుల వారి శరీరాన్ని విరిచి రొట్టెను విరిచి తాను అప్పగింపబడి రాత్రి యొక్క రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టె తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నారు చూడండి ఒకసారి. కాబట్టి అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి ఏమవుతుంది అంటండి? అపరాధి యగునండి. చూడండి ఒకసారి. ఏమండి, ప్రభు యొక్క బల్లలో రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకున్నది ఎవరండి? విశ్వాసులు, క్రైస్తవులు. రొట్టె ద్రాక్ష రసం తీసుకున్నది ఎవరంటే విశ్వాసులు. అటువంటి విశ్వాసులు అనాలోచితంగా తీసుకుంటే ఏమవుతుందండి? అపరాధులు అవుతారంటండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కావ్యక్క గారు రొట్టె చేసుకొస్తారండి. మనకి ఈ రొట్టె కావ్యక్క గారు చేసుకొచ్చారని మనం తింటే ఏమవుతామండి? అపరాధులు అవుతామండి. అర్థమైందండి? మనం ఏమని తినాలండి? క్రీస్తు యొక్క రక్తం అని తినాలండి. క్రీస్తు యొక్క శరీరం అని క్రీస్తు యొక్క శరీరం అని తినాలండి. అంతేగాని అక్క చేసిందని మనం రొట్టె తినకూడదండి. ఆ ఆలోచనతో తీసుకుంటే ఏమవుతామంటండి? అపరాధులు అవుతామంటండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం రొట్టె ద్రాక్ష రసం తీసుకునేటప్పుడు ఎలా ఉండాలంటండి? అనాలోచితంగా కాకుండా ఆలోచించి యేసుప్రభుల వారి యొక్క శరీరం అనియు ఈ యొక్క యేసుప్రభుల వారి యొక్క రక్తం అని మనం ఏం చేయాలండి? తీసుకోవాలండి. ఒకవేళ అలా వివేచింపక అండి 29వ వచనమండి. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకి శిక్షా విధి కలుగుటకే త్రాగుచున్నాడండి. ఇదిగోండి, విశ్వాసులకు శిక్ష కూడా వస్తుందంటండి. ఏమండి, కొరింథీ సంఘానికి వెళ్ళేటప్పుడు పౌలు గారు చెప్తారండి, నేను ఎలా రావాలి? బెత్తం పట్టుకుని రావాలంటారండి. ఒక సందర్భంలో నేను రానని కొంతమంది ఉప్పొంగుచున్నారు, కానీ బెత్తం పట్టుకుని రావాలా ప్రేమతో రావాలని అడుగుతున్నారు. అంటే విశ్వాసులకు ఏమందండి? శిక్ష అనేది ఉంది. ఒకవేళ ఈ విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితేనండి, మీరు ఒకవేళ వివేచింపగా తాగితే ఏమంటున్నారండి? ఇక్కడ శిక్ష కలుగుటకే త్రాగుచున్నాడని చెప్పడం అనేది జరుగుతుందండి. ఇందు మూలముగానే మీలో అనేకులు బలహీనులను రోగులను ఉన్నారండి. రోగులునై ఉన్నారు. ఏమండి, ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ అండి. మనకు రోగాలు బలహీనతలు ఎందుకు వస్తున్నాయండి? ఇక్కడ చెప్పారు కదండి, ద్రాక్ష రసాన్ని అనాలోచితంగా తీసుకుంటే వస్తుందని చెప్పారండి. బలహీనతలు, రోగాలండి. మనం సంవత్సరం పాటు చెప్పుకున్నామండి. ఆరోగ్య రహస్యాలని చెప్పుకున్నామండి. మన క్యాలెండర్ వేసుకుని సంవత్సరం పాటు ఆ యొక్క వాక్యాలని
చెప్పుకున్నామండి. ఏం చెప్పుకున్నామండి? చెడ్డ మాటలు పలకకుండా నాలుకని జాగ్రత్త చేసుకోమన్నారండి. ఎప్పుడైతే నాలుకను అదుపులో పెట్టుకోకపోతే మనకేమొస్తుందండి? అనారోగ్యం వచ్చేస్తుందండి. పాపం ఏం చేస్తుంది? దేవుని యొక్క కోపము మన శరీరంను, ఆరోగ్యమును విడిచిపెట్టును. పాపం వలన ఏమవుతుందండి? ఎముకలకు స్వస్థత లేదని వస్తుందండి. దేవుని యొక్క మాటలండి. అంటే పాపం భయంకరమైనదండి. పాపం జోలికి వెళ్ళకూడదు. అదేవిధంగా ఇక్కడ యేసు ప్రభులు వారి యొక్క రక్తాన్ని అనాలోచితంగా తీసుకుంటే ఏమవుతుందంటండి? బలహీనతలను, అనారోగ్యాలు అనేవి వచ్చినట్టు చెప్తున్నారు. చూడండి ఒకసారి అండి. రోగులనై ఉన్నారంటండి. ఫర్ ఎగ్జాంపుల్, గ్యాస్ నొప్పి వచ్చింది అనుకోండి ఎవరికైనా, యేసు ప్రభుల వారిని అనాలోచన తీసుకుంటే అది తగ్గదండి. ఇంకా రోగులు అంటే ఏంటండి? ఒంట్లో రోగం, ఏ రోగమైన రోగమే కదండి. ఏమండి? ఏదైనా మనకున్న చిన్న ప్రాబ్లం, అంటే పెద్ద పెద్ద రోగాలంటే అది దేవుని దయ అనుకోండి. చిన్న చిన్న రోగాల విషయాల్లో కూడా మనం ఎలా ఉండాలంటండి? యేసు ప్రభులు వారి యొక్క రక్తాన్ని, రక్తాన్ని కానీ రొట్టెని కానీ ఎలా తీసుకోకూడదు అంటండి? అనాలోచితంగా తీసుకుంటే ఏమవుతుందంటండి? బలహీనతలు వస్తాయంటండి, రోగాలు అనేవి వస్తాయంటండి. అనాలోచితంగా ఒకవేళ తీసుకుంటే ఆ రోగాలు పోవండి. దాని అర్థం అదే కదండి. చాలామంది నిద్రించున్నారు. చూడండి, ఇంకా భయంకరమైన మాట అండి. ఫస్ట్ రోగాలు వస్తాయి, మారకపోతే ఏమవుతుందంటండి? నిద్రించడం అంటే ఏంటండి? చాప చుట్టేయడమేనండి. ఇంకా ఏమండి? చెప్పిన వాడు ఎరగకపోతే అంటే, అమ్మ నీ ప్రవర్తన సరిగ్గా లేదమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి గ్యాస్ నొప్పి ఉందనుకుందామండి. ఈ గ్యాస్ నొప్పి ఉంటే ఆ టైంని తినలేదు అనుకోండి, ఏమవుతుందండి? గ్యాస్ నొప్పి ఏమవుతుందండి? ఎక్కువైపోద్ది. అమ్మ టయానికి తినాలమ్మా, తింటేనే ఆ యొక్క గ్యాస్ నొప్పి అనేది తగ్గిందమ్మా అని మనం చెప్తాం. చెప్పినప్పుడు వినకపోతే ఏమవుతుందండి? ఆ గ్యాస్ వెళ్ళి హార్ట్ కొట్టి ఏం జరుగుతుందండి? చనిపోతారు. అంటే చాప చుట్టేయడం అనేది జరుగుతుంది. అంటే ఒకసారి చెప్పినప్పుడు ఏం చేయాలండి? వినాలి. వినకపోతే ఏమవుతుందంటే సమస్య అనేది మనకే వస్తుందండి. కాబట్టి మనం ఎలా ఉండాలని? యేసు ప్రభువులు వారి యొక్క రక్తం విషయంలో అనాలోచితముగా ఉంటే అపరాధులు అవుతామంటండి. ఎవరండి వీరు? విశ్వాసులు. విశ్వాసులు అపరాధులు అయ్యే అవకాశం ఉందంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పగలమండి? అపరాధులు అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చండి. ఇకపోతే ప్రకటన గ్రంథం అండి. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో కొన్ని సంఘాలు విశ్వాసులు ఎలా ఉన్నారో చూద్దామండి ఒకసారి. 2వ అధ్యాయం అండి. ప్రకటన గ్రంథంలోని విశ్వాసులు కొన్ని సంఘాలను ఇక్కడ వివరిస్తున్నారండి. వారిలో ఉన్న పరిస్థితి ఒకసారి చూసుకుందామండి మనమండి. 2వ అధ్యాయం మొదటి నుండి నేను చదువుతానండి, దీన్ని వివరిస్తానండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము: 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మీద సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొనుచుని వారిని పరీక్షించి వారు అబద్ధకులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలేలేదని నేను ఎరుగుదును. ఏమండి? వీరిలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి ఇక్కడండి. సహనం కలిగి ఉన్నారంటండి. అపోస్తులు కాకుండా మేము అపోస్తులు అని చెప్పుకునే దొంగ బోధకులని వీళ్ళు పరీక్షించి తెలుసుకున్నారంటండి. ఏమండి? వీళ్ళు అనేకమైన మంచి కార్యాలు చేశారండి. చేసినా సరే వీరిలో ఏం లేదంటండి. కింద వచ్చినవండి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. నేను నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉంది. అయితే మీ సంఘం బాగానే ఉంది, అన్ని విషయాల్లో సంఘం బాగానే ఉంది, కానీ ప్రేమ అనేది మీకు లేదు. ఫస్ట్ ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు లేదని ఏం చెప్తున్నారండి? ఇక్కడ ఎఫెసీలో ఉన్న సంఘం వారికి చెప్పడం అనేది జరుగుతుందండి. మొదటున్న ప్రేమ లేదంటే ఫస్ట్లో ఎంత ఆత్మీయంగా జీవించారో, ఎంత ఒకరినొకరు సహోదర భావంతో కలిగి ఉన్నారో, ఇప్పుడు అటువంటి భావం అనేది లేదు.
అంటే వీరి యొక్క జీవితంలో ఏం లోపించిందండి? ప్రేమ అనేది లోపించింది. ప్రేమ లోపించినప్పుడు ఏమవుతుందండి? గొడవలు వస్తాయండి. ప్రేమ లోపించినప్పుడు ఆటోమేటిక్ గొడవలు వస్తాయండి. ప్రేమ అనేక దోషములను కప్పును. ప్రేమ మనం కలిగి ఉంటే ఎంత పెద్ద పాపాన్నైనా ఎంత పెద్ద దోషాన్నైనా మనం ఏం చేస్తామండి? ప్రేమిస్తాం. ప్రేమ కలిగి ఉంటే వాళ్ళంటే మనకి ఇష్టమైతే, వాళ్ళంటే మనకి ఇష్టం లేదనుకోండి, కొంచెం పక్కన కొంచెం నీళ్లు పోసినా గొడవకి వెళ్ళిపోతామండి. ఏమండి? ఒక్క చుక్క నీళ్ళు పడినా గొడవకి వెళ్ళిపోతామండి. కానీ వర్షం వచ్చినప్పుడు ఎవరు మాట్లాడరండి. ఏమండి? పెద్ద వర్షం వస్తుంది, అప్పుడు ఏం మాట్లాడరు. కానీ 2 చుక్కలు నీళ్ళు వెళ్ళేసరికి మా ఇంటి ముందే నీళ్ళు పోతామని వాళ్ళు గొడవకి వచ్చేస్తారండి. అంటే వీళ్ళకి వాళ్ళకి పడట్లేదు, ప్రేమ లేదు వీళ్ళిద్దరి మధ్యలో. ప్రేమ లేకపోవడం వల్ల ఏమైపోతుందండి? ద్వేషాలు, గొడవలు అనేవి వస్తాయి. అదే ఈ ఎపిసి సంఘంలో అదే చెప్తున్నారండి. మీలో ప్రేమ అనేది లేదు. మీరు వాస్తవానికైతే విశ్వాసంలో బ్రతుకుతున్నారు. విశ్వాసం అనేది మంచి క్రియలు అనేవి మీలో ఉన్నాయి. కానీ ఒక్కటి లోపించింది అంటున్నారండి. ప్రేమ అనేది లోపించిందని మనం చెప్పడం అనేది జరిగిందండి. ఈనాడు ఎపిసి ఒక్క సంఘంలోనే కాదండి, అనేక సంఘాలు ఇటువంటి ప్రేమలు లేవండి. కొన్ని సంఘాల్లో అయితే పాస్టర్లే కొట్టేసుకుంటారండి అధ్యక్షుల పదవుల కోసం అండి. నిజమండి. మరి వాళ్ళు ఏమి నేర్చుకున్నారండి? కొట్టే స్థితిలో ఉన్నారంటే వాళ్ళు ఏమి నేర్చుకున్నారంటే వీళ్ళకి అధికారమే ముఖ్యమా? దేవుని యొక్క ప్రేమ అవసరం లేదు వీళ్ళకంటే. ఇలాంటి వారికి అవసరం లేదండి. ఏమండి? అంటే వీళ్ళలో ఏం లోపించిందండి? ప్రేమ అనేది లోపించింది. అంటే పక్క వారితో గొడవలు పెట్టుకుని కొంతమంది ఉంటారండి. మనమేమనుకునే సరే వాళ్ళు మనతో గొడవలు పెట్టుకుంటారండి. ఇదో టైప్ అండి. కొంతమంది ఉంటారండి, కోరుండి వాళ్ళతో గొడవలు పెట్టుకుంటారండి. ఏమండి? ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనం ఏం కలిగి ఉండమంటున్నారండి? ప్రేమ కలిగి ఉండమంటున్నారండి మనల్ని అండి. కాబట్టి ఒకవేళ ఇటువంటి లక్షణం ఏమైనా మనకి ఈరోజు లోపించిందా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందామండి. ఎందుకంటే దేవుని యొక్క లేఖనాలు చెప్తున్నాయి కదండి, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేరో మిమ్మును మీరు పరీక్షించుకోండి. ఒకరికి ఒకరు కాదు, ఎవరికి వారు ఒకరి తప్పులు ఒకరు వేలెత్తి చూపించడం కాకుండా, ఇప్పుడు నేను ఉన్నానండి, నాలో ప్రేమ ఉందా లేదా నన్ను నేను పరీక్షించుకోవాలి. అంతేగాని పలానా వాళ్ళలో ప్రేమ లేదని నేను ఏలెత్తి చూపించడం కాదండి. నేను ఒక ఏలెత్తి చూపిస్తే నా వైపు ఎన్ని చూస్తాయండి? 4 ఏళ్ళు చూస్తాయండి. అంటే 1 ఎక్కువ 4 ఎక్కువండి? 4 ఎక్కువండి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒకళ్ళ తప్పులు మనం ఏలెత్తి చూపించడం కాదండి, మన తప్పులు మనం సరిదిద్దుకోవాలి. నిజంగా నేను దేవుని యొక్క సంఘానికి వెళుతున్నాను, దేవుని యొక్క పరిచర్యలో ఉన్నాను, నాలో ప్రేమ అనేది లక్షణం ఉందా లేదా అని మనం ఏం చూసుకోవాలండి? సరిదిద్దుకోవాలి. ఏమన్నా అటువంటి లక్షణాన్ని లేకపోతే ఏం చేయాలండి? సరిదిద్దుకోవాలి. ఈ యొక్క ఎపిసి సంఘంలో ఏం లేదంటండి? ప్రేమ అనేది లోపించిందంటండి. కింద 5వ వచనమండి. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు, ఆ మొదటి క్రియలను చేయము, అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి. ఏమండి? ఇక్కడ సంఘంలో ఉన్నవారు ఎవరండి? క్రైస్తవులే, విశ్వాసులకి ఏం లేదు. ఏం చేయమంటున్నారండి? మారమంటున్నారండి. వీళ్ళు ఆల్రెడీ బాప్తీసం పొందారండి, సంఘానికి వచ్చారండి, బాప్తీసం తీసుకున్నట్టేనండి. కానీ వీళ్ళు అన్ని లక్షణాలు ఉన్నాయి, అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, కానీ ఏం లేదంటండి? ప్రేమ లేదండి. మారు మనసు అంటే ప్రేమ లేదు. కాబట్టి నువ్వు మారితే సరే, లేకపోతే ఏం చెప్తున్నారండి కిందండి? సరే లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని నుండి తీసివేతును. ఏమండి దీపస్తంభం అంటే దాని అర్థం 1వ అధ్యాయం 20 వచనం చివరిలో ఉంటుంది చూడండి. 2వ అధ్యాయం పైన 7 దీపస్తంభములు 7 సంఘములు అంటే ఏంటండి? సంఘాన్ని తీసేస్తాను అంటున్నాడండి దేవుడు ఏకంగా అండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రేమ కలిగి మనం ఏం చేయాలండి? జీవించాలి. ప్రేమ కలిగి జీవించాలి. ఒకడు లోకమంతా సంపాదించుకున్నాను, ప్రేమ లేకపోతే నా వాడు కాదన్నాడండి దేవుడు. అంటే ప్రేమ ఎంత ఇంపార్టెంట్ అండి. ప్రేమ అన్నామని లోకానుసారమైన ప్రేమలు వెతకూడదండి. మళ్ళీ ఏమండి? లోకానుసారమైన ప్రేమలోకి అస్సలు వెళ్ళకూడదండి.
దేవుని ప్రేమ అండి. ప్రేమ అనగానే దేవుని ప్రేమ వైపు మాత్రమే మనం వెళ్ళాలండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనకున్న దాంట్లో సాధ్యమైనంత వరకు మనం ప్రేమ కలిగి ఉందామండి. ఒక కోళ్ళ ఒక అత్తగారిని ప్రేమతో ప్రేమించి పిలిచింది అనుకోండి, కోళ్ళ గారు కూడా అత్తగారిని ఎలా ప్రేమిస్తుందండి? ప్రేమగా చూసుకుంటుందండి. లేదు, ఇద్దరు గొడవలు ఆడుకున్నారనుకోండి, ఏమైపోతుందండి? వాళ్ళిద్దరు గొడవలు ఆడుకుని బాగానే ఉంటారండి, ఇక్కడ పురుషులకి ఇబ్బంది వస్తుందండి. అటు ఇటు చెప్పలేని పరిస్థితి అయిపోద్దండి, ఎటు మాట్లాడలేని పరిస్థితి వచ్చేద్దండి. అంటే ప్రతి కుటుంబంలోనండి, ప్రతి ఒక్క కుటుంబంలోని ప్రేమ కలిగి ఉంటేనే ఏమవుతుందండి? అనేకమైన దోషాలను కప్పునంటండి. అనేకమైన దోషాలు ఎన్ని తప్పులు చేసినా సరే క్షమించేద్దంటండి ప్రేమ అనేది. అటువంటి ప్రేమ కలిగి ఉంటేనే దేవునిలో ఉన్న లక్షణం అండి ప్రేమ అండి. ఆ ప్రేమ అనేది మనలో కలిగి ఉండాలండి. మనకి జనవరి నెలలో సార్ చెప్పారండి, మనకి క్లాసులు అండి, వారం రోజులు చెప్పారండి వీటి గురించి. 4 రోజులు 5 రోజులు సార్, 5 రోజులు ప్రేమ అనే లక్షణం మీదే మాట్లాడారండి. దేవుని యొక్క సహజ లక్షణాలను ఎడ్డికి పెట్టి 5 రోజులు మాట్లాడారండి దాని మీద అండి. ఏమండి? కాబట్టి మనం ఏం చేయాలండి? ఈ యొక్క ప్రేమ కలిగి జీవించాలండి. ఒకవేళ జీవించకపోతే ఏం చేస్తాను అంటున్నాడండి? సంఘాన్ని లేకుండా చేసేస్తానని చెప్తున్నాడండి దేవుడండి. ఒకవేళ అటువంటి జయించిన వారిని 7వ వచనం చివరిలో ఉంటుందండి, జయించిన వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిస్తాను అంటున్నాడండి. ఒకవేళ మీరు ఇటువంటి జయించారనుకోండి, జయించే వారికి ఏమిస్తాను అంటున్నారండి? జీవవృక్ష ఫలాన్ని ఇస్తాను అంటున్నారండి. ఇకపోతే 12వ వచనంలో ఇంకో సంఘం ఉందండి, పెర్గాము సంఘం అండి. ఏమంటే పెర్గాము సంఘంలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు ఈ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా అందరి విశ్వాసమును విసర్జించలేదని నేను ఎరుగుదును. మీ దగ్గర విశ్వాసం అనేది ఉంది, నేను ఎరుగుదును. ఒకవేళ అపవాది మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు కూడా మీరు ఏం చేయలేదండి? విశ్వాసాన్ని అనేది విసర్జించలేదంటండి. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములను మోపవలసి ఉన్నది. ఏమంటే ఇక్కడ ఇందాక ఒక తప్పు అన్నారండి, ఇక్కడ ఎన్ని తప్పులండి? కొన్ని తప్పులు అంటండి. అంటే పెరిగిపోయిన తప్పుల సంఖ్య ఏం జరిగిందండి? పెరిగిందండి. వీళ్ళు ఎవరండి? విశ్వాసులు, సంఘంలో ఉన్నవారండి వీళ్ళు. ఏమండి? అవేవనగా ఏం తప్పులో చెప్తున్నారు? అవేవనగా విగ్రహాలకు బలిచ్చిన వాటిని తిన్నట్లు విగ్రహాలు బలిచ్చిన వాటిని ఏం చేస్తున్నారంటే వీళ్ళు తింటున్నారంటండి. తర్వాత కింద జారత్వం చేయనట్లు ఇశ్రాయేలీయులకు ఉరి ఎడ్డునకు బాలాకును నేర్పిన బిలాము బోధను అనుసరించే వారు నీలో ఉన్నారు. లేకపోతే జారత్వం అండి. ఇక్కడ ఈనాడు సమాజంలో జారత్వాలు బాగా జరుగుతున్నాయండి, అనేకం జరుగుతున్నాయండి. జారత్వం అంటే ఏంటండి? జారత్వం అంటే వ్యభిచారం కిందకు వస్తుందండి. జారత్వం అంటే వ్యభిచారమేనండి. ఈరోజు వ్యభిచారం చేయడం కోసం భర్తలు భార్యను చంపేసే వారు ఉన్నారు, భార్యలు భర్తను చంపేసిన వాళ్ళు ఉన్నారండి వ్యభిచారం కోసం అండి. నిజమంటే 2 రకాల టైపు ఉన్నారండి, ఒక టైపు కాదండి. భార్యలు వ్యభిచారం చేయడం కోసం భర్తను చంపేసిన వాళ్ళు ఉన్నారు, భర్తలు వ్యభిచారం చేయడం కోసం భార్యలు చంపేసిన వాళ్ళు ఉన్నారండి. 2 టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారండి. ఏమండి? ఇది క్షణికావేశం అండి, కొంతవరకేనండి, కొద్ది క్షణాల ఆవేశం అండి ఇది. కానీ తర్వాత ఏం జరుగుతుందండి? జీవితం ఉండదండి. తన భర్తను చంపేసిన తర్వాత ఏముందండి? వేరే అతను చూసుకుంటాడంటే చూసుకోడండి. అంటే ఇటువంటి వారు సమాజంలో అనేక మంది ఉన్నారని మనం చెప్పవచ్చు నేడున్న పరిస్థితులను బట్టి. కాబట్టి అటువంటి పరిస్థితి నుండి పరిస్థితిలో ఏం చేయకూడదండి? జారత్వాలు అనేవి జరగకూడదు, జారత్వాలు అనేవి చేయకూడదు. నేడున్న క్రైస్తవ సంఘాల్లో కూడా
అనేకంగా జరుగుతున్నాయండి ఇటువంటి జారత్వాలు అనేయండి. కాబట్టి అటువంటి జారత్వాలు జోలికి ఏం చేయకూడదండి, పోకూడదు. ఒకవేళ పోతే ఏమవుతుందండి, దేవునికి మనం ఏమవుతామండి, విరోధులం అవుతామండి. దేవునికి విరోధులం అయితే ఏమైనట్లండి, అపవాది ఉన్న చోటికి వెళ్ళిపోతామండి, అంటే నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి జారత్వం అనేది చేయకూడదండి. బాలాకును నేర్పిన బిలాము బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు. ఈ యొక్క బిలాము ఏం చేశాడండి, శపించమని చెప్పాడండి. ఆ దేవుడు ఇశ్రాయేలీని ఆశ్రయించమంటే బిలాము ఏం చెప్పాడండి, శపించమని చెప్తే, కానీ ఏం చేశాడు దేవుడు, ఏం చేశాడండి, వీరి యొక్క ఆలోచన ఏం చేశాడు, మార్చేయడం అనేది జరుగుతుందండి. అంటే అటువంటి తప్పుడు బోధలు చేసే వాళ్ళు కూడా మీలో ఉన్నట్లు నాకు తెలుస్తుందని చెప్తున్నారండి. అటువలే నికోయిలాతుల బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము. ఏమండి, ఇక్కడ ఈ సంఘం వారిని కూడా ఏమంటున్నారండి, మారు మనసు పొందినంటే వీళ్ళు మారు మనసు పొందిన వాళ్ళు ఇంతకు ముందు మళ్ళీ బాప్తీసం తీసుకున్నారు, మళ్ళీ మారు మనసు పొందమంటున్నారు. అంటే వీరి లక్షణాలు అంటే ఏం చేయట్లేదు, పోవట్లేదండి. ఈ లక్షణాలు బాప్తీసం తీసుకున్నా సరే ఈ లక్షణాలు ఏం జరగట్లేదండి, పోవట్లేదు. అందుకని మళ్ళీ మారు మనసు అనేది పొందమన్నా. మళ్ళీ మారు మనసు అంటే ఇక్కడ బాప్తీసం తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే బాప్తీసం తీసుకున్నారు, ఆల్రెడీ బాప్తీసం తీసుకున్నారు. కాబట్టి వీళ్ళు మనలో ఏం చేయకూడదండి, బాప్తీసం తీసుకోకూడదు. కానీ మనసును మార్చుకోవాలండి. మారు మనసు అంటే మనసును మార్చుకోవాలని చెబుతున్నారు. అంటే మారమని చెప్తున్నారంటే విశ్వాసులు మళ్ళీ మారాలా వద్దండి, విశ్వాసులు మళ్ళీ మారాలండి. ఏమన్నా మారు మనసు అనేది అవసరం అండి. అంటే మారు మనసు పొందిన వారికి మరలా మారు మనసు అనేది అవసరమా కాదండి, అవసరమేనండి. ఎందుకంటే అవసరం, ఎప్పుడైతే మన తప్పులో పడిపోతాం అప్పుడు మారు మనసు అనేది అవసరమండి. ఏమండి, కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్నాడు మాట, చెవుగలవాడు వినును గాక. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజించిన చెప్తున్నాడండి. ఎవరైతే ఇటువంటి పరిస్థితిను జయిస్తారో వాళ్ళకి ఏం చేస్తాను అన్నాడండి, మన్నాను భుజించనిస్తాను అన్నాడండి. మరియు అతనికి తెల్లరాతిని ఇత్తును. తెల్లరాతి అంటే ఏంటండి, పూర్వకాలంలో ఎవరో చెప్తే విన్నమాట, నాకు తెలియదు. అంటే నేను అప్పుడు పుట్టలేదు కదండి, అందుకని చెప్తున్నాను. తెల్లరాతి అంటే ఆ రోజుల్లో గెలిచిన వారికి అంటండి తెల్లగా ఉండి నున్నంగా చెక్కే ఒక గిఫ్ట్ లాంటిది ఇచ్చేవాళ్ళు అంటండి, రాతి లాంటిది ఇచ్చేవారు అంటండి. ఆ రోజుల్లో ఇవన్నీ షీల్డ్లు ఇవన్నీ లేవు కదండి, ప్లాస్టిక్తో చేసిన బంగారం. ఈ షీల్డ్ అన్నీ ఈ మధ్య కాలంలో వచ్చినాయండి. అప్పుడు ఆ రోజుల్లో గెలిచిన వారికి ఏమి ఇచ్చేవారండి, తెల్లరాయి అంటే నున్నగా ఉండే రాయిని ఇచ్చేవాళ్ళు అంటండి గెలుపొందిన వారికి. ఇది పాత చరిత్ర. అంటే సర్వేశ్వరరావు గారి కాలం కింద కూడా జరిగి ఉండొచ్చండి. అంటే మన యాకోబు గారు అంటే ఈ సంఘ పెద్దలు, అంటే పెద్దవాళ్ళు, సంఘంలో ఉన్న పెద్దలు వీళ్ళే. ఇక ఈ ఉన్నారు, మన పేరు తెలియదు కానీ, అంటే పెద్దలు సంఘంలో ఎవరైతే పెద్దలు ఉన్నారో వారి తరానికన్నా వెనకాలే జరిగి ఉండొచ్చండి ఈ పరిస్థితి. తెల్లరాతి బహుమతిని ఇవ్వడం అంటే అంత కింద కాలంలో జరిగి ఉండొచ్చండి. ఒకవేళ అటువంటి, ఇప్పుడు ఇక్కడ చెప్తుంది ఏంటంటేనండి, అటువంటి పరిస్థితిని ఎవరైతే గెలుస్తారో అటువంటి వారికి ఏమిస్తాను అన్నారండి, తెల్లరాతిని ఇత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క కొత్త పేరుండును. పొందిన వారికే కానీ అది మరి ఎవరికినూ తెలియదు. ఏమండి, ఇదే సంఘంలోనండి, పెరుగుములో ఉన్న సంఘం అండి. ఈ సంఘం ఎలా ఉందండి, జారత్వం చేస్తుందండి ఈ సంఘం అండి. విగ్రహాలకు బలిచ్చిన వాటిని తింటుందండి. అంతేనండి. ఈ యొక్క సంఘం ఏంటండి, జారత్వంలో ఉన్న సంఘం అండి. ఫస్ట్ సంఘం ఎపిస్తీలో ఉన్న సంఘం ఏంటండి, ప్రేమ లేని సంఘం. పెరుగులో ఉన్న సంఘం జారత్వం గల సంఘం అండి. లేకపోతే 19వ వచనం అండి, 18వ వచనంలో ఇంకో సంఘం ఉందండి, తుయితైర సంఘం అండి.
కాబట్టి తుయితైరులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, అగ్ని జ్వాల లాంటి కన్నులను అపరంజి పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. ఏమండి, క్రియలు, ప్రేమ, నీ విశ్వాసం, నీ పరిచర్య నేను ఎరుగుదును, నీ యొక్క సహనాన్ని నేను ఎరుగుదును అని చెబుతూ, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. అంటే వీళ్ళు విశ్వాసంలో బాగానే ఉన్నారండి, వీరి యొక్క క్రియలు బాగానే ఉన్నాయి, వీరిలో ఉన్న ప్రేమ బాగానే ఉంది, వీరిలో ఉన్న విశ్వాసం బాగానే గొప్పదిగా ఉంది, అదేవిధంగా సహనం కూడా ఎలా ఉందండి, బాగానే ఉందండి. వీరి క్రియలు మొదటి క్రియలు కన్నా చివరి కడపటి క్రియలు ఎలా ఉన్నాయండి, మరీ ఎక్కువ, అంటే బాగానే ఉన్నాయండి ఇక్కడ. అయితే వీరు ఒక తప్పు చేశారంటండి. అదేమనగా, తాను ప్రవక్తిని అని చెప్పుకొనిచున్న యెజబెలను స్త్రీ ఉండనిచ్చుచున్నాను, స్త్రీని నీవు ఉండనిచ్చితి. ఏమండి, ఇక్కడ యెజబెలు అనేసరికి పాత నిబంధన కాలంలో ఉన్న యెజబెలు, లేకపోతే యెజబెలు కలిగిన లక్షణాలు అనేది మనకి ఇక్కడ లేదండి. యొక్క యెజబెలు అన్నారు అంతేగాని పాత నిబంధన కాలంలో ఉన్న యెజబెలు లేకపోతే ఇలా యెజబెలు అనేది మనకి ఇక్కడ ఇవ్వలేదు. కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి. ఇకపోతే జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది తన దాసులకు బోధించుచు వారిని మోసపరుచున్నది. ఏమండి, విశ్వాసులు కాదండి, డైరెక్ట్గా ఎవరి దగ్గరికి వెళ్ళిపోయిందండి, బోధకుల దగ్గరికి వెళ్ళిపోయిందండి. అంటే చెప్పేవారిని ఏం చేసిందండి, లోపరుచుకుందండి. నేను ప్రవక్తిని అని చెప్పుకుంటూ ఏం చేస్తుందండి, బోధకులను మోసం చేస్తుందండి. బోధకులని నేను ప్రవక్తిని కొంతమంది పెట్టుకుంటారు కదండి, నేను అపోస్తలుడు అని పేరు ముందు పెట్టుకుంటారండి. అపోస్తలులు ఎవరండి, 12 మంది, తర్వాత అయితే పౌలు గారు వస్తారు. అంతేగాని వీళ్ళు ఈ నాటకాలను ఏం చేస్తున్నారండి, నేను అపోస్తలుడు అని పేరు ముందు పెట్టేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఏం చేస్తుందండి, ప్రవక్తిని అని చెప్పి సంఘంలో ఉన్న బోధకులను తీసుకొచ్చి, అంటే ఏం చెప్తుందంటే, మీరు పెన్ను పేపర్ తీసుకుని నా దగ్గరికి రండి, నేను మీకు పాఠాలు చెప్తాను అంటుందండి. అంటే బోధకులను తన వైపుకి మళ్ళించుకుందండి. ఎవరండి, అబద్ధ ప్రవక్తిరే అండి ఇక్కడ. ఏమండి, అబద్ధ ప్రవక్త ఆమె యొక్క బోధనలు వీళ్ళు ఏం చేస్తున్నారండి, వింటున్నారు. పమ 21 వచనండి, మారు మనసు పొందుటకు దానికి నేను సమయం ఇచ్చితిని, అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. ఏమండి, దేవుడు సమయం ఇచ్చాడంటండి, జారత్వంలో ఉన్న వారికి సమయం ఇచ్చాడు దేవుడు, మారతారేమోనని. ఆయన వీళ్ళు ఏం చేస్తున్నారండి, జారత్వం అనే ఊబులో నుండి అసలు బయటికి రావట్లేదు అంటండి. ఒక సందర్భంలో మనకు సార్ చెప్పారండి, పాపంలో పడినోడు ఇంక బయటికి రాడని చెప్పారండి. కానీ దాన్ని విడిచిపెడితే వస్తారని చెప్పారండి. మళ్ళీ ఎప్పుడైతే మనం పాపాన్ని విడిచిపెడతామో అప్పుడు బయటకు వస్తామండి మనం. కానీ పాపంలో ఉన్నవాడు మరలా రావడం ఏంటండి, చాలా కష్టం. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి, వాడిని నూతనపరచుట అసాధ్యం. దేవుడే చెప్పాడండి, పాపంలో ఉన్నవాడు నూతనపరచడం అసాధ్యం రా బాబు. ఎప్పుడైతే తన పాపాలను విడిచిపెట్టి వస్తాడు అటువంటి వారిని మనం ఏం చేయగలమండి, నూతనపరచవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఏం చేశారంటేనండి, ఈ యొక్క జారత్వానికి దేవుడు, జారత్వం చేసేవారికి దేవుడు సమయం ఇచ్చాడంటండి. సమయం ఇచ్చినా సరే వీళ్ళు ఏం చేయట్లేదండి, మారు మనస్సు అనేది పొందనొల్లట్లేదండి. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచారించు వారిని, అంటే ఎవరైతే వ్యభిచారం చేశారో వారిని, ఆ అమ్మాయిని మంచం పట్టించడమే కాకుండా ఆమెతో వ్యభిచారం ఎవరైతే చేశారో వారిని, దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారు బహుశ్రమల పాలు చేతులు. ఒకవేళ మారితే సరే, లేకపోయారా బహుశ్రమలు తప్పించుకున్నారా సరే, లేదా చనిపోవడం, నిద్రపోవడమేనండి. మనిషి జీవితంలో ఎప్పుడైతే పాపంలో పడిపోతాడో, పాపం తర్వాత కష్టాలు వస్తాయండి. కష్టాల్లో పర్ఫెక్ట్ అయిపోతే సరే, దేవుడు నాకు కష్టాలు ఇచ్చాడని వాటిని నెగ్గి దేవుళ్ళలోనికి వస్తే
సరేనండి, లేకపోతే ఏం చేస్తాను అంటున్నాడండి. ఆ కింద భాగంలో చూడండి, దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను. ఏమండి, చంపేస్తాను అంటున్నాడండి దేవుడండి. పాపం నుండి బయటకు రాకపోతే ఏం చేస్తాను అంటున్నాడండి, చంపేస్తాను అంటున్నాడండి. కాబట్టి పాపం జోలికి వెళ్ళకూడదు. వీళ్ళందరూ ఎవరండి? సంఘంలో ఉన్న వాళ్ళు, తుయితార సంఘంలో ఉన్న విశ్వాసులండి వీళ్ళు. ఈ విశ్వాసులు ఎలా ఉన్నారండి? జారత్వంలో ఉన్నారంటండి. ఆ జారత్వాన్ని విడిచిపెట్టి వస్తే సరే సరే, లేదంటే చంపేస్తానండి. దేవుడు గట్టిగా వార్నింగ్ అవ్వడం అనేది ఇక్కడ జరుగుతుందండి. అందువలన అంతరింద్రియములను హృదయంలో పరీక్షించేవాడు నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం అనేది ఇచ్చును. అయితే తుయితరులో కడమ వారైన మీతో, ఏమండి, జారత్వం చేయవారు కాకుండా ఇంకో తెగ ఉందండి ఇక్కడ, ఈ యొక్క తుయితరులో అండి అనే సంఘంలో. అంటే ఇప్పుడు మన సంఘం ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంఘం ఉందండి. ఆ సంఘంలో అందరూ చెడ్డోళ్ళు ఉంటారండి. కొందరు మంచోళ్ళు ఉంటారు, కొందరు చెడ్డోళ్ళు అనేది ఉంటారండి. తుయితేరు సంఘంలో ఇంకొక తెగవారు ఉన్నారండి. అంటే జారత్వాన్ని అనుసరించేవారు కాకుండా ఇంకొక తెగవారు ఉన్నారండి ఇందులో అండి. ఒకసారి చూద్దామండి. వారు ఈ బోధన అంగీకరింపక, ఎవరండి? ప్రవక్తి బోధన, యెజబెలు లక్షణాలు కలిగిన ప్రవక్తి వంటి బోధన అనుసరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పినది ఏమనగా, మీ పైన మరి ఏ భారము పెట్టను అంటున్నాడండి. ఎందుకంటే మీ లక్షణాలు బాగానే ఉన్నాయి, మీరు దేవుని కోసం బాగానే బ్రతుకుతున్నారు, కాబట్టి మీ మీద నేను ఏ భారం పెట్టను. ఈ ఎవరైతే వ్యభిచారం ఈ యొక్క జారాత్మలో పడి ఉన్నారో వాళ్ళను చంపేస్తానని దేవుడు ఇక్కడ వార్నింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఇది ఏ సంఘం అండి? తుయితైరులు, అంటే బాప్తిసం పొందిన వారేనండి. మొదట బాప్తిసం పొందిన వారే, విశ్వాస జీవితంలో ఉన్నవారే. ఈ విశ్వాస జీవితంలో ఉన్నవారికి మరలా ఏం కావాలండి? మారు మనసు అవసరం అండి. అంటే విశ్వాసులకు మారు మనసు అవసరమేనండి, అవసరమేనండి. ఒకసారి బాప్తిసం పొందిన వారికి మారు మనసు అనేది అవసరమేనండి, అంటే అవసరమేనండి. అటువంటి వారికి ఏం చేస్తారండి? 27వ వచనం అండి, అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇస్తాను అంటున్నాడండి. ఎవరైతే తనకున్న కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దేవునిని విడిచిపెట్టకుండా చివరి వరకు ఎవరైతే బ్రతుకుతారో అటువంటి వారికి ఏం చేస్తానంటున్నాడండి? అధికారాన్ని ఇస్తానంటున్నాడండి. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. ఎవరైతే పాపులుగా ఉన్నారో వాళ్ళందరినీ ఏం చేస్తారంటే అండి? ఇనుప దండంతో ఏలుతారంటండి. ఇది ఏ సంఘం అండి? తుయితైర సంఘం అండి. తుయితైర సంఘం అండి. తుయితైర సంఘం ఏ సంఘం అండి? ఏమండి? సత్యం కాని సంఘం అండి, సత్యంలో లేని సంఘం అండి ఇది. తుయితైర సంఘం ఏ సంఘం అండి? సత్యం లేదు వీళ్ళ దగ్గర అండి. ఇకపోతే సార్దీసులో ఉన్న సంఘం అండి. ఏమండి? ఇది 3వ సంఘం అండి. సార్దీసులో ఉన్న సంఘం దూతకు ఎలాగూ వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడును చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడివే. అంటే ఈ మనిషి బ్రతికే ఉన్నాడు కానీ లక్షణాలు లేవు, జీవ లక్షణాలు లేవు. క్రైస్తవుని అని పేరు ఉంది కానీ క్రీస్తుని ధరించుకోలేదండి ఈ మనిషి అండి. ఆత్మ ఫలాలని ఈ మనిషిలో ఏం లేవండి, లేవండి. అంటే ఇతను ఏం లేవండి, మృతుడుగా ఉన్నాడు. క్రైస్తవుడిగా ఉన్నాడు కానీ మృతుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాస్టర్ గారు అంటండి, ఒకసారి అందరికీ పాంప్లెంట్ రాసిచ్చారంటండి. ఏమనండి? సంఘము చచ్చిపోయింది, అందరు రండి అని రాసియారంటండి. సంఘం చచ్చిపోయింది, అందరు చూద్దాం రండి అని పంపించారంటండి. ఇలాగే నేనేమో సార్ ఇప్పుడు నాకు పంపిస్తే నేను హరిబాబాని అడిగినట్టు, ఏంటనే సార్ ఎలా పంపించారు, ఏంటి పరిస్థితి ఏంటనే, నాకు తెలియదు తమ్ముడు, ఎందుకు చెప్పారు నాకు తెలియదు అని. అలాగే రాజేష్ అని హరిబాబా అన్నవాకలో అడిగామండి, ఎవరికి తెలియదు. అలా అంటే సంఘం చచ్చిపోయిందని ఒక పాస్టర్ గారు పిలిస్తే ఒకరినొకరు ఇలా మాట్లాడుకున్నారండి, ఏం జరిగింది అంటే ఎవరికి తెలియదు అసలైన విషయం అండి.
సరే పలానా డేట్కి రండి అని పాస్టర్ గారికి ఫోన్ చేస్తే పాస్టర్ గారు ఏమన్నారు, పలానా డేట్కి రండి, ఆ డేట్కి చూపిస్తాను అన్నారండి. ఆ డేట్కి అందరూ వచ్చారండి. ఆ డేట్కి వచ్చిన తర్వాత ఏమండి మరి ఏంటి ఇలా సంఘం చచ్చిపోయింది అన్నారు, ఏంటంటే పరిస్థితి అంటే అక్కడ అది ఉంటుంది కదా, పెట్టు క్రైస్తవులకి ఉంటుంది కదండి బాక్స్ పెట్టే, ఆ కానుకలు పెట్టి కదండి, చనిపోయినప్పుడు మనం పెడతాం కదా, సంఘం చచ్చిపోయింది కదండి, మరి ఆ బాక్స్ రావాలి కదా, ఆ శవపేటిక ఉంది. శవపేటిక తర్వాత దానిలో ఒకళ్ళు వచ్చారంటండి. వచ్చిన తర్వాత వెళ్ళి దాంట్లో చూసారు, ఎవరు చచ్చిపోయారండి అంటే అదిగో అక్కడ ఉంది, వెళ్ళి చూడు అన్నారంటండి. వెళ్ళి చూడంటే అక్కడ ఈరుమోహం కనబడుతుంది అంటండి. అందులో ఎందుకు ఈరుమోహం కనబడి, అందులో అర్థం ఉందండి. అంటే చచ్చిపోయింది ఎవరో కాదే నువ్వేనాయా అని ఇలా ఎవరి కాళ్ళు వెళ్ళి చూస్తున్నారంటండి. చూస్తుంటే ఎవరు చనిపోయారు ఎంతకండి, సంఘంలో ఉన్న విశ్వాసులు చనిపోయారండి. అర్థమైందండి. అంటే వీళ్ళు మనుషులు అన్న సంగతి ఉన్నారు, క్రైస్తవులు అన్న పేరుకు ఉన్నారు కానీ, విశ్వాసులు అన్న పేరుకు ఉన్నారు కానీ వీళ్ళు క్రైస్తవ లక్షణాలు లేవండి. కాబట్టి సంఘం చచ్చిపోవడం అంటే ఏంటండి, మనుషులు విశ్వాసుల్లో లక్షణాలు లేకపోవడం అండి. అటువంటి లక్షణాలు, క్రీస్తుకు సంబంధించిన లక్షణాలు వీళ్ళలో లేవండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు ఇక్కడ ఏముందండి అంటే వీళ్ళు క్రైస్తవులుగా ఉన్నారు కానీ ఏం చేస్తున్నారండి, నీవు మృతుడువే, నీ క్రియలు నా దేవుని ఎదురు సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడివై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగ ఉపదేశం పొందితువో ఎలాగ వింటువో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనొచ్చు మారు మనసు పొందుము. ఏమండి వీళ్ళు మృతుడివై ఎందుకు అన్నారంటేనండి, ఉపదేశాన్ని ఏం చేస్తున్నారండి, వీళ్ళు ఏమి వింటున్నారో ఏమి ఉపదేశిస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారండి, వినట్లేదండి. వీళ్ళు ఎలా ఉన్నారంటేనండి, సంఘానికి వచ్చామా వెళ్ళామా అన్నట్టున్నారండి. అంతే కదండి దాని అర్థమండి. నీవు ఎలాగ ఉపదేశం పొందితువో ఎలాగ వింటువో జ్ఞాపకం చేసుకుని, పాతగా ఉన్న ఈ యొక్క ఉపదేశాన్ని అనుసరించేవాడు ఇప్పుడు లేడండి. ఎలా వినట్లేదు, సంఘానికి వచ్చి వినకుండా వెళ్ళిపోతున్నారండి. అంటే పూర్వం ఉన్న భక్తి విలువ లేదండి. ఏదో సంఘానికి వచ్చాము వెళ్ళామంటే వెళ్ళాము అన్నట్టుగా వస్తున్నారు కానీ ఏం చెప్పారు ఏం విన్నామన్న ఆలోచన అనేది ఈ సంఘానికి లేదంటండి. ఏమండి ఎంతో కష్టపడి పరీక్షలు పెట్టి ఎంతో ఇబ్బందులు పడితేనే వాక్యం గుర్తుండట్లేదండి. ఏమండి సంఘానికి వచ్చి వెళ్ళిపోతే వాక్యం గుర్తుంటుందండి, అస్సలు గుర్తుండదండి. మనకు చాలాసార్లు సార్ గుర్తు చేస్తూ ఉంటారండి, పాఠం చెప్తే నీకు 100% గుర్తుంటుందని చెప్తారండి. నువ్వు పేపర్ వర్క్ చేసినా బైబిల్ చదివినా ఏది చేసినప్పటికి కూడా 100% రాదండి, ఎంతో కొంత లోపం అనేది వస్తుందండి. ఎప్పుడైతే మనం ప్రసంగం చెబుతామో అప్పుడే ఏం చేస్తుందండి, 100% అనేది మనకు గుర్తుంటుందండి. ఈ సంఘానికి ఈనాడు చాలా వరకు సంఘస్థుల పరిస్థితి ఇదేనండి. వచ్చాము వెళ్ళామంటే వెళ్ళామా కానీ ఈనాడు అనేక మంది క్రైస్తవులు మారకపోవడానికి కారణం ఏంటండి, వీళ్ళు వాక్యాన్ని సరిగ్గా చెప్పే బోధకులు సరిగ్గా చెప్పట్లేదు, వినేవారు కూడా సరిగ్గా వినట్లేదండి. ఏదో ఆదివారం వచ్చిందంటే మళ్ళీ వాళ్ళ చేతులు ఎలా ఉంటుందంటేనండి పెద్ద పెద్ద బైబిళ్ళు ఉంటాయండి, కానీ వాస్తవానికి ఏముండదండి, దేవుని గురించిన ఆత్మఫలాలు ఉండవండి. నిజమండి. క్రైస్తవ సమాజంలో చూడండి ఒక్కొక్కరి దగ్గరండి ఎలా ఉంటారంటే ఆదివారం వచ్చిందంటే ఇంతకు ముందు కూడా చెప్పానండి నేను, తెల్లని వస్త్రాలు ధరించి సంఘానికి వెళ్ళిపోతారండి. తెల్లారు లేచి తలస్నానం చేసి సంఘానికి వెళ్తారండి. సంఘం నుండి వచ్చిన తర్వాత ఉంటుందండి అసలైందండి. ఏమండి సంఘం నుండి వచ్చిన తర్వాత అసలైన ప్రోగ్రాం ఉంటుందండి. ప్రియమైన దేవుని పిల్లల సంఘం అలా ఉందండి. అంటే వీళ్ళు వెళ్ళడానికైతే వెళ్తారు కానీ వీళ్ళలో ఏం లేవండి, లక్షణాలు లేవండి. క్రీస్తుకున్న లక్షణాలు, ఆత్మీయ లక్షణాలు అనేవి వీళ్ళ బ్రతుకులో లేవండి. అందుకని వీళ్ళు మారట్లేదండి. సంఘానికి వెళ్ళేవారు వెళ్తున్నారు కానీ వాక్యానుసారంగా వీళ్ళు ఏం చేస్తున్నారండి, విన్న వాక్యాన్ని హృదయంలో బలపరచుకోవట్లేదండి, భద్రం చేసుకోవట్లేదండి. అందువల్ల ఏంటంటే ఈనాడు క్రైస్తవులు ఎవరు కూడా మారట్లేదండి. వాక్యాన్ని వీరింటే మారతారు కదండి. వాక్యం అనేది వీరి లోపలికి వెళ్తే ఫలిస్తుంది కదండి. అంటే వాక్యం
మూలుగులను ఏం చేస్తుందండి? జొప్పింపు చేస్తుంది అంటండి. అంటే ఏ కీలుకి ఆ కీలు విడగొట్టేస్తుంది అంటండి వాక్యం. మన హృదయంలో ఉంటే అలాంటి పని చేస్తుందండి వాక్యం. వాక్యం గురించి మనం చెప్పుకున్నాం కదండి. వాక్యం మన హృదయంలో ఉంటే పాపం చేయకుందాము, దేవుని వాక్య ప్రకారం మనం నడుచుకుందాము అని మనం చదువుకున్నామండి. మన పరీక్షకు కూడా చదివామండి వాక్యం గురించి. చూడండి, అంటే వీళ్ళు ఏమి వింటున్నారో ఏమి వినట్లేదో, వీళ్ళు ఏం చేస్తున్నారని గ్రహింపు అనేది వీళ్ళు లేదు. కాబట్టి ఈనాడు క్రైస్తవ సంఘాలలో అనేక మంది మారట్లేదండి. వీళ్ళు ఎంతవరకు లోకానుసారం లోకపరమైన ఆశల వైపే తల ఉంచుతున్నారండి. చర్చికి వెళ్తే రోగాలు పోతాయా, చర్చికి వెళ్తే ఆశీర్వాదాలు వస్తాయా, చర్చికి వెళ్తే ఉద్యోగం వస్తుందా అని వీటి మీద దృష్టి ఉంటున్నారు. కానీ మనం ఎంతవరకు వాక్యాన్ని వింటున్నాము, ఎంతవరకు వాక్యానుసారంగా బ్రతుకుతున్నాము అనే బ్రతుకు ఈనాడు క్రైస్తవ సంఘాల్లో లేదండి. ఒక మాటలో చెప్పాలంటే, పూర్వం నుండి పుట్టు క్రైస్తవులకు ఉన్న వారిలో ఇప్పుడు అన్ని జనుల నుండి వచ్చిన క్రైస్తవులో ఉన్న వారిలోని భక్తి ఎక్కువ ఉంటుందండి. పుట్టు క్రైస్తవులు ఎక్కువ భక్తి ఉండదండి. ఎందుకంటే పుట్టు క్రైస్తవులో చూడండి, ఎక్కువ మంది వ్యభిచారం చేసేవారుగా ఉంటారు. అంటే వాళ్ళలో కొంతమంది ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, అందరూ మనం అనట్లేదండి. కొంతమంది ఉంటారు, కొంతమంది చెడ్డవారు కూడా ఉంటారండి. మార్పు అనేది రావట్లేదండి. ఏమండి, ఒక మాటలో చెప్పాలంటే, ఇక్కడున్న మనం అందరం కూడా అన్యుల నుండి వచ్చిన వారు నాతో సహా అండి. కానీ మనం దేవుని యొక్క భయభక్తులు ఎలా బ్రతుకుతున్నామండి? దేవుడు అంటే ఎంత భయం కలిగి బ్రతుకుతున్నామండి? ప్రియమైన దేవుని పిల్లలారా, నేడున్న సంఘాల్లో ఏమి లేదండి. ఏమి వింటున్నామో ఏమి వినట్లేదని వాళ్ళు ఏం చేస్తున్నారండి? చూసుకోవట్లేదండి. జ్ఞాపకం చేసుకున్న దాన్ని గైకొనొచ్చు మారు మనసు పొందం. ఎక్కడ కూడా ఏం చేయమంటున్నారండి? మారు మనసు అనేది పొందమన్నారు. ఇదే సంఘం అండి, సార్దీసులో ఉన్న సంఘం అండి. అంటే ఈ సంఘస్థులను కూడా ఏం చేయమంటున్నారండి? మారమంటున్నారు. అంటే విశ్వాసకు మారు మనసు అవసరం అంటే అవసరమేనండి. మరలా మారాలి. ఎందుకు మారాలంటే, వీరు బ్రతుకు సరిగ్గా లేనప్పుడు మారాలండి. బ్రతుకు సరిగ్గా ఉన్నప్పుడు మారాల్సిన అవసరం లేదు. మన పై భాగంలో చెప్పుకున్నట్లుగా వీరిలో కొంతమంది మంచివారు ఉన్నారు. అటువంటి వారి మీద నేను ఏ భారం మోపట్లేదు. ఎవరైతే దారి తప్పి బ్రతుకుతున్నారో అటువంటి వారిని ఏం చేస్తానన్నాడండి? మారకపోతే చంపేస్తానని కూడా చెప్పడం మనం చూసామండి. నీవు జాగరూకుడివై ఉండని ఎడల నేను దొంగవల్లి వచ్చేదను, ఏ గడియను నీ మీదకు వచ్చేదనో అది నీకు తెలియదు. తమ వస్త్రములను పరుచుకొనని కొందరు సాదీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రం ధరించుకుని వారు నాతో సంచరించుతారు. అంటే వీరిలో ఇంకో జాతి వారు కూడా ఉన్నారండి. ఏమండి, వస్త్రములు అపవిత్రపరుచుకొని వారు ఉన్నారంటండి. కాబట్టి వారు ఏం చేస్తారండి? దేవునితో కూడా పరలోక రాజ్యాన్ని ప్రవేశిస్తారు అన్నట్లుగా చెబుతున్నారండి. ఇకపోతే చివరిగా మనకి 14, అది ఫిలదెల్ఫియా సంఘం, అది మంచి సంఘం అండి. అదేవిధంగా ఇంకో సంఘం ఉంటుందండి ఇక్కడ, లవోదియ సంఘం కూడా దేవుని దృష్టిలో అలా లేదని చెప్తానండి. దాని గురించి కూడా ఇక్కడ 8వ అధ్యాయం 2వ అధ్యాయంలో 8వ వచనం ఉంటుంది కదండి. స్ఫురణ సంఘం కూడా మంచి సంఘమే. అదేవిధంగా ఫిలదెల్ఫియా సంఘం కూడా మంచి సంఘం అండి. వాటి గురించి దేవుడు ఎటువంటి చెడు స్టేట్మెంట్ ఇవ్వలేదండి. ఇకపోతే 14వ వచనంలో 3వ అధ్యాయం 14వ వచనంలో అండి, లవోదియకలో ఉన్న సంఘం అండి. ఆ సంఘం గురించి ఒకసారి చూద్దామండి. ఏమండి, ఈ సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ విశ్వాసులేనండి. విశ్వాసులే. వీళ్ళందరూ దారి తప్పారు కాబట్టి సరి చేసుకోమని చెప్తున్నారండి. మారు మనసు పొందమని చెప్తున్నారండి. ఏమండి, ఇకపోతే లవోదియకలో ఉన్న సంఘం గురించి చెప్తున్నానండి. ఆమేనని వాడు నమ్మకమైన సత్యసాక్షి, దేవుని దృష్టికి ఆదీనై ఉన్నవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. ఏమండి, వింటున్నారండి? చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండిని అడలా మేలు. అయితే దేవుళ్ళలోనే ఉండు, లేకపోతే బయటనే ఉండు, సమాజంలోనే ఉండు.
అంతేగాని దేవుళ్ళు ఒక్క కాలు బయట ఒక్క కాలు ఉంటే ఏమంటున్నాడండి, నులివెచ్చని స్థితి ఉండొద్దని చెప్తున్నాడండి. అంతే కదండి. అయితే దేవుని కోసమైనా బ్రతుకు, చల్లగానే ఉండు, లేదంటే వెచ్చగానే అంటే లోకంలోనే ఉండు. అంతేగాని కొంతసేపు లోకంలో కొంతసేపు దేవుని కోసం బ్రతికిదేమంటున్నారండి, నులివెచ్చని స్థితిలో ఉండొద్దని చెప్తున్నారండి. నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నులివెచ్చగానే ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయని ఉద్దేశించున్నాను. నీ ముఖం చూడాలంటే నాకు ఉమ్మేయాలనిపిస్తుంది అంటండి దేవుడికి. అంతేకాదండి, ఉమ్మివేసి చూడాలంటే దాని పరిస్థితి ఏంటండి అంటే వీళ్ళు ఎలా ఉన్నారు, నులివెచ్చని స్థితిలో ఉన్నారు. అయితే దేవుని సంఘానికి రండి, లేదంటే లోకంలోనే కలిసిపోయి వీళ్ళు నులివెచ్చని స్థితిలో ఉన్నారంటే అటొక్కాలు ఇటొక్కాలు వేస్తున్నారు. కాబట్టి ఏం జరుగుతుందండి, ఉమ్ము వేయడానికి అంటే నీ ముఖం చూడడానికి నాకు ఇష్టం లేదన్నట్టుగా చెప్పడం అనేది జరుగుతుందండి. నీవు చూడండి ఒకసారి, మనకు మొన్నసారి దీన్ని వివరించారు. నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడు, గ్రుడ్డివాడవును, దిగంబరునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును ధన సమృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనిచున్నావు. నువ్వు ఈ స్టేజ్లో ఉన్నావు. ఈ స్టేజ్ మానేసి ఎలా ఉన్నానండి, నేను ధనవంతుడిని, ధన సమృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనిచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడినట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద నుండి కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించి వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఎవరినైతే నేను ప్రేమిస్తున్నానో వారిని గద్దిస్తున్నాను, ఎందుకంటే వారు నశించిపోవడం నాకు ఇష్టం లేదు అండి. ఇష్టమైన తండ్రి ఏం చేస్తారండి, పిల్లలను కొడతారండి. ఎందుకంటే వారు చెడుగా ప్రవర్తించుకోవడం ఉండాలని, దాని నుండి కాపాడబడాలని కొడతాడండి తండ్రి. అంటే శిక్షించినంత మాత్రాన్ని వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకున్నట్లండి. అంటే వాడు బాగుపడాలని కొడతాడు తండ్రి, అంతేగాని నాశనం అయిపోవాలని ఉద్దేశం తండ్రిది కాదండి. ఒకవేళ కొడితే వాడి చెడు వైపుకి వెళ్ళకుండా ఉంటాడని దాని యొక్క అర్థమండి. ఇక్కడ నేను ప్రేమించిన వారు, ఎవరైతే దేవుడు ప్రేమించి వారు ఉంటారో వారందరిని ఏం చేస్తున్నారు అంటండి, గద్దించి శిక్షిస్తాను అంటున్నాడండి. పాపంలో పడిపోకుండా బంగారాన్ని మనం కొలుములో వేసి కాల్చినప్పుడు ఏమవుతుందండి, మనకు నచ్చిన ఆకారాన్ని మనం తీసుకొచ్చండి. అదే ముద్దగా ఉంటే అది ఎందుకు పనికిరాదండి, జోబులో వేసుకోవడం తప్పితే ఎందుకు పనికిరాదండి. అదే కొలుములో వేసి మనకు నచ్చిన ఆకారాన్ని తెచ్చుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆభరణాలుగా ధరించుకోవచ్చండి. అదేవిధంగా దేవుడు శిక్షించాడంటే ఎందుకు శిక్షించాడంటే మనకు పరలోక రాజ్యం ఇవ్వడానికి శిక్షిస్తున్నాడండి. అంతేగాని మనల్ని నాశనం అయిపోవాలని దేవుడు మాత్రం శిక్షించట్లేదండి. గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇక్కడ కూడా మారు మనసు పొందమంటున్నారండి. ఏ సంఘం అండి ఇది, లవోదియక సంఘం అండి. ఈ సంఘాన్ని కూడా ఏం చేయమంటున్నారండి, మారు మనసు. అంటే వీళ్ళు ఎవరండి, విశ్వాసులే, సంఘంలో ఉన్నవారు విశ్వాసులే. కాబట్టి అంటే వీళ్ళు ఎలా ఉన్నారండి, దారి తప్పి ఉన్నారు. కాబట్టి ఏం చేయమంటున్నారండి, మారు మనసు అనేది పొందమంటున్నారండి. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనం చేదుము. ఏమండి, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించిన వానిని నాతో కూడా నా సింహాసనమును కూర్చుండనిచ్చేదను. ఏమండి, ఎవరైతే చెడ్డక్రియలను విడిచిపెట్టి, ఏమండి, ఎవరైతే నా కోసం బ్రతుకుతారో అటువంటి వారికి, ఎవరైతే ఈ యొక్క తలుపును తీసి నన్ను చేర్చుకుంటారో, యేసుక్రీస్తుని స్వరక్షకుడిగా ఎవరైతే అంగీకరిస్తారో, జీవితాంతం వరకు అంతం వరకు సహించిన వాడు రక్షింపబడను. మధ్యలో వదిలేస్తే రక్షింపబడరండి. అంతం వరకు ఎవరైతే సహిస్తారో వారు మాత్రమే రక్షింపబడతారు. అంతము వరకు ఎవరైతే దేవుని కోసం బ్రతుకుతారో అటువంటి వారిని ఏం చేస్తున్నారండి, నా తండ్రి వద్దకు తీసుకెళ్ళి నాతో పాటు సింహాసనం మీద కూర్చోబెడతాను అంటున్నారండి యేసు ప్రభులు వారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూలోకంలో కష్టాలు నష్టాలు అన్నీ మామూలేనండి. పౌలు గారు ఒక సందర్భం ఉంటారు కదండి, నేను ఎన్ని కష్టాలు అనుభవించాను, అనేక కష్టాలు అనుభవించాను, వాటిలన్నిటిలో నుండి ప్రభువు తప్పించారని ఉంటుందండి.
భూమి మీద ఎన్ని కష్టాలు రాకమానవా అంటే వస్తాయండి. కష్టాలు వచ్చినట్టు దాని అర్థం ఏంటండి? మనం బ్రతికున్నామనండి. బ్రతికున్న వాళ్ళకే కదండి కష్టాలు వస్తాయి. చచ్చిపోయిన వాళ్ళకి కష్టాలు రావు కదండి. అంటే వాటన్నిటిని ఎదుర్కొని మన ఎప్పుడైతే యేసుప్రభుల వారి యొక్క రక్షణను మనం గట్టిగా పట్టుకుంటామో మరలా యేసుప్రభుల వారు వచ్చినప్పుడు ఏం చేస్తామండి? ఆ రక్షణతో పాటు వెళ్ళిపోతామండి. అంటే యేసుప్రభుల వారు ఎక్కడైతే సింహాసనం మీద కూర్చో ఉన్నారో అలాగే అటువంటి సింహాసనం మీద ఏం చేస్తాను అంటున్నారండి? ఏం చేస్తాను అంటున్నారండి? సింహాసనం మీద. మరి మారు మనసు పొందిన వారికి మరలా మారు మనసు అవసరమేనండి? అవసరమే. కాకపోతే పడిపోయిన వారికి అవసరమండి. ఏమన్నా లాజిక్ అర్థమైందండి? దేవుని కోసం ఎవరైతే బ్రతుకుతారో వారికి అవసరం లేదండి. ఎవరైతే పడిపోతారో అటువంటి వారికి మారు మనసు అనేది అవసరం అండి. అంటే అర్థమైందా? మారు మనసు ఎవరికి అవసరం అండి? రక్షణ పొందిన వారికి మారు మనసు అవసరం అండి అంటే అవసరమే. కానీ ఎవరికి అవసరం అంటే పడిపోయిన వారికి అవసరం. ఇక ఈ సంఘాల్లో మనం చూస్తే కొన్ని మంచి సంఘాలు ఉన్నవారు కూడా ఉన్నారండి, మంచి లక్షణాలు ఉన్నవారు కూడా ఉన్నారండి. వారిని దేవుడు ఏమనట్లేదు, అటువంటి వారి మీద నేను ఏ భారం మోపట్లేదు అన్నారండి. అంటే పడిపోయిన వారికి మారు మనసు అవసరం అంటే అవసరం అండి. ఈ మాటలను ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, మీ పిల్లలకి తండ్రి కొన్ని మాటలు చెప్పాను తండ్రి. ఆ మాటల్లో ఎటువంటి విధమైన తండ్రి తప్పు దొరికితే దయతో మరణించండి తండ్రి. మీరు నాకు ఇచ్చిన జ్ఞానంతో మీ పిల్లలకు చెప్పాను తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు తండ్రి ఈ యొక్క పాఠాన్ని అర్థం చేసుకునే మనసును దయచేయండి తండ్రి. అపార్థం చేసుకునే మనసును లేకుండా తండ్రి అర్థం చేసుకుని వాక్యానుసారంగా బ్రతుకుతూ మీరున్న నిత్యరాజ్యాలు ప్రవేశించడానికి మీ కృప సహాయం దయచేయండి తండ్రి. వాక్యానుసారం మేమందరం బ్రతకడానికి మీ కృప మా అందరికి సహాయం దయచేయమని తండ్రి. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి పేరిట వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అండి కృష్ణ సరికొత్త అంశం చెప్పాడు కదా, మారు మనసు పొందిన నీకు మారు మనసు అవసరం. మనం అందరం ప్రశాంతంగా కూర్చుని విన్నాము. పిల్లలు కూడా సైలెంట్గా లేకనా కూర్చుని రాయించింది. ఇప్పుడు కృష్ణ పులిహార తీసుకొచ్చాడండి, కొంచెం పిల్లలందరికీ పెట్టి అందరికి తెచ్చాడు. అందరికి తినేసిన తర్వాత పిల్లలు మాత్రం మీ దగ్గర ఉంచొద్దు, మళ్ళీ వెనక పంపిస్తే మా పిల్ల ఏదో వర్క్ ఇచ్చి చేపిస్తుంది. తినేసిన తర్వాత కోటేశ్వరం ఒక అరగంట సేపు పాఠం చెప్పి ముగించుకుని వెళ్ళాను. పిల్లలు ఎక్కువసేపు ఉండలేరు.